హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ దొండకాయ కొబ్బరి ఫ్రై. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ దొండకాయ కొబ్బరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దొండకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసేసుకుని, ఇందులో వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకుని బాగా వేయించేసుకోవాలి. ఈ పోపులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి బాగా కలబెట్టేసుకొని పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ దొండకాయలన్నీ బాగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒక కొబ్బరి చెక్కను తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దొండకాయలను బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్టు, కొంచెం కారం వేసేసుకుని బాగా కలిపేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ దొండకాయ కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.